వనమతి ఒక ఐఏఎస్ ఆఫీసర్ 2015 క్యాడర్ తమిళనాడు ఈరోడ్ డిస్ట్రిక్ట్ సంబంధించినటువంటి గిరిజన మహిళ. తనకు 10th క్లియర్ చేయడమే బ్రహ్మాండం, ఇంటర్మీడియట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయడమే బ్రహ్మాండం. తండ్రి ఒక డైలీ వేజర్. అలా కష్టపడి డిగ్రీ కంప్లీట్ చేసిన అమ్మాయికి ఒక పెద్ద కళ. ఏంటా కళ అంటే ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలని చెప్పేసి. వాళ్ళ నాన్న అయినటువంటి డైలీ వేజర్ రోజు పనిచేస్తూ డబ్బులు ఇచ్చినటువంటి డబ్బులతో పుస్తకాలు చదువుకొని అలా అలా కష్టపడి ఒక రోజు ప్రిలిమ్స్ క్లియర్ చేసి మెయిన్స్ దాకా వెళ్తుంది. తన మెయిన్స్ ఎగ్జామినేషన్ ముందే తను ఎంతో ఇష్టపడ్డటువంటి తండ్రి ఆరోగ్యం క్షీణిస్తుంది. అయినా తన అలుపెరగని కష్టంతో ముందుకెళ్తూ తన సంకల్ప బలాన్ని ముందు పెట్టుకుని తన మెయిన్స్ ఎగ్జామ్ రాసి ఐఏఎస్ ఆఫీసర్ 156 ర్యాంక్ తెచ్చుకుంటుంది. అదే రోజు రిజల్ట్ వచ్చిన రోజే దురదృష్టవశాస్తు వాళ్ళ నాన్న చనిపోతాడు. కోమాలలోకి వెళ్ళిపోయి ఈవెన్చువల్గా చనిపోతాడు అనమాట. అలాంటి పరిస్థితుల నుంచి మహారాష్ట్ర కాటర్ వచ్చినటువంటి వనమతి అనే ఒక గిరిజన మహిళ ఎంతో మంది లైఫ్లని బాగు చేసింది. గిరిజన పిల్లలకు ఎడ్యుకేషన్ ఇవ్వడం, ఎండిపోయినటువంటి వాగులని నదులని నీళ్ళు వచ్చే విధంగా ఎన్నో ఐడియాస్తోని డెవలప్మెంట్ చేయడం, 2 సార్లు బెస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ మహారాష్ట్ర క్యాడర్ లాగా తెచ్చుకుంది. అలాంటి మహిళ అనే వనమతి ఐఏఎస్ ఆఫీసర్. మనము చిన్న చిన్న అడ్డంకులు, చిన్న చిన్న ఇబ్బందులు వస్తేనే మనం వెనకాడతామే. ఇన్ని ఇబ్బందులు ఒక గిరిజన మహిళ, పల్లెటూరు, తండ్రి ఒక డైలీ వేజర్, ఏమి తమిళ మీడియంలో చదువుకుంది, నాకేమొస్తుందని అనుకొని ఉంటే ఈరోజు ఇంత పెద్ద విజయం సాధించేదా? ఎప్పుడైనా కూడా మన సంకల్ప బలం గట్టిదైతే అది పెద్ద కొండైనా సరే అది పగిలిపోవాల్సిందే. జై హింద్.